డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప ది రైజ్ సీక్వెల్ పుష్ప ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఓవర్సీస్ ప్రీమియర్లు, కొన్ని దేశీయ థియేటర్స్ లో స్పెషల్ షోలు జరగగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకుంటున్నారు. సినిమాలో పుష్పరాజ్ ఎక్కడో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపించగా ఒక్కసారిగా జపాన్లో ప్రత్యక్షమవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. జపాన్ ఎపిసోడ్ లో పుష్పకు వచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదని ట్విట్టర్ ట్రెండింగ్ రివ్యూలు చెబుతున్నాయి. పుష్ప 2 మొదటి భాగం ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉందని, అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ, నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప మనుషులను అరెస్టు చేసినప్పుడు వచ్చే సీన్ చాలా ఆకట్టుకుంటోందట. సినిమాలోని ఓ డైలాగ్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించిందని సోషల్ మీడియా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే రా బాస్ అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఉందని, ఇది మెగా ఫ్యామిలీని ఉద్దేశించే మాదిరిగా ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమాలో పుష్ప ఎంట్రీ సీన్ సినిమా హైలైట్ గా నిలిచిందని రివ్యూలో స్పష్టమవుతోంది. ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రాసినట్లుగా కనిపించే సన్నివేశాలు పుష్ప రూల్ ను మరింత బలంగా చేశాయి. ట్విట్టర్ రివ్యూల ప్రకారం పుష్ప ది రూల్ ప్రేక్షకులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పవచ్చు. డైరెక్టర్ సుకుమార్ దృశ్యకావ్యాన్ని అద్భుతంగా మలిచారని, అల్లు అర్జున్ నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసిందని అభిమానులు అంటున్నారు.